మేడికొండూరు మండలం మనం చూస్తున్నాం. తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మేడికొండూరు మెయిన్ రోడ్డు చూస్తున్నాం. ఈ రోడ్డునే వెళ్ళిపోతే మనం గుంటూరు నుంచి పేరేచర్ల నుంచి మేడికొండూరు నుంచి సత్తెనపల్లి, ఈ విధంగా పల్నాడు మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. దీన్ని బైపాస్ రోడ్డుగా భవిష్యత్తులో 4 లైన్లుగా అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఇరుగ్గా 2 లైన్లే ఇటేపు ఉన్నవి. ఈ 2 లైన్లు 4 లైన్లుగా అభివృద్ధి చేస్తారు. బైపాస్ రోడ్డు కూడా మేడికొండూరు మండలంలో వస్తుందన్నమాట. మేడికొండూరు, పేరేచర్ల ప్రాంతాల్లో ఒక నేషనల్ హైవే బైపాస్ రోడ్డు కూడా వేస్తారు త్వరలో. మేడికొండూరు అభివృద్ధి చెందుతున్న మండలం అనే చెప్పాలి. సమీప గ్రామాలకి ముఖ్య కేంద్రంగా మనం చూడవచ్చు. కొర్రపాడు, పాలడుగు, సిరిపురం, ఉరగాని, మందపాడు, వెలవర్తిపాడు, పట్లపాడు, మంగళీరుపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విసెదల, పేరేచర్ల, గుండ్లపాలెం, జంగంగుంట్లపాలెం ఈ గ్రామాలన్నీ కూడా ఈ మేడికొండూరు మండలంలోకి వస్తాయి. ఈ మండలం తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. తాడికొండ ఎమ్మెల్యేగా శ్రావణ్ కుమార్ గారు ప్రస్తుతం పనిచేస్తున్నారు. తెలుగుదేశం నేత తెనాలి శ్రావణ్ కుమార్ గారు తాడికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఈ మేడికొండూరు రోడ్డుని ఇటు వెళ్ళిపోయినట్లయితే హైదరాబాద్ లైన్ అన్నమాట. ఈ రోడ్డును కూడా భవిష్యత్తులో వెడల్పు చేస్తారంటే 4 రోడ్లుగా, ప్రస్తుతం 2 వరుసల రహదారి, ఇది 4 వరుసలుగా అభివృద్ధి చేస్తారు. ఇది అభివృద్ధి చేసినట్లయితే ఈ రోడ్డుకి రాజధాని అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట. పేరేచర్ల, మేడికొండూరు ఔటర్ రింగ్ రోడ్డు లింక్ కలుస్తుందన్నమాట. అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు ఈ మేడికొండూరు, పేరేచర్ల ప్రాంతాల్లో లింకు కలుపుతారు. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఈ నేషనల్ హైవేలన్నీ కూడా అమరావతికి లింకు కలిపే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు. ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందే పట్టణాల్లో ఈ మేడికొండూరు కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఈ మండలం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. ప్రస్తుతం 2 వరుసల రహదారి ఉండటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఈ రోడ్డును కూడా అక్కడక్కడ గతుకులమయంగా ఉంటే రోడ్డును కూడా అభివృద్ధి చేశారు. ఈ రోడ్డుని 4 లైన్లకు విస్తరణ చేసిన తర్వాత మరింత పెంచుతారని కూడా చెప్తున్నారు. అభివృద్ధి దిశగా ఈ రోడ్డు ముందుకు వెళ్తుందన్నమాట. మేడికొండూరు ప్రాంతంలో రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. మిరప, ప్రత్తి, వరి ఈ పంటలు ఇక్కడ బాగా పండుతూ ఉంటాయి. ఆ బీద రైతులు మనం ఎక్కువగా ఇక్కడ చూడవచ్చు. తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఉంది కాబట్టి రాజధాని రైతులు ఇటు అటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. మేడికొండూరు మండలం తాడికొండలో ఉంది కాబట్టి, తాడికొండ నియోజకవర్గం రాజధానిలో అంతర్భాగంగా ఉంది కాబట్టి మరింత సౌకర్యవంతంగా అభివృద్ధి చెందే నియోజకవర్గాల్లో తాడికొండ కూడా ముందుకు వెళ్తుందనే చెప్తున్నారు. ఈ ప్రాంతంలో కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు. ఏదైనా ప్రథమ దశలో ఈ రహదారులను అభివృద్ధి చేసినట్లయితే తర్వాత పరిశ్రమల గురించి ఆలోచన చేస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం రహదారులను విస్తరణ చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనగా చూస్తుంది. ఈ దిశగా అభివృద్ధి చెందినట్లయితే మేడికొండూరు సమీప ప్రాంతంలో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని చెప్తున్నారు. ఇటీవల కాలంలో మేడికొండూరు మండలంలో కొన్ని గ్రామాలకి పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి శాఖ నిధుల నుంచి కొన్ని సీసీ రోడ్లు కూడా వేశారు, ఇంకా వేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంకా లింక్ రోడ్లు కలపాల్సి ఉంది. ఈ విధంగా మేడికొండూరు మండలంలో దాదాపుగా రోడ్లు చాలా వరకు వేశారు, ఇంకా కొన్ని వేయాల్సినవి ఉన్నాయి. ఈ రోడ్ల వ్యవస్థ పూర్తి అయినట్లయితే ఈ రాష్ట్ర రహదారి, బైపాస్ రోడ్ల గురించి ఆలోచన చేస్తారని చెప్తున్నారు. ఏదైనా గతం కంటే మిన్నగా ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోడ్లని అభివృద్ధి చేస్తున్నారని చాలామంది ప్రయాణికులు, ప్రజలు ఇక్కడ చెప్తున్నారు. అభివృద్ధి చెందే మండలాల్లో ఈ మేడికొండూరు మండలం కూడా ఒకటని చెప్తున్నారు. ఎందుకంటే ఇటు నుంచి హైదరాబాదు రహదారి బైపాస్ వెళ్తుంది కాబట్టి మరింత అభివృద్ధి చేసినట్లయితే ఇటుగా రాకపోకలు ఎక్కువగా వెళ్తూ ఉంటాయి కాబట్టి మరింత ప్రగతి పదంలో ముందుకు వెళ్ళే విధంగా మేడికొండూరు మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు గుంటూరు సమీపంలో ఉండటం వల్ల, అమరావతి రాజధాని ప్రక్కనే ఉండటం వల్ల ఈ మేడికొండూరు ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. ఏదైనా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా మనం చూడవచ్చు. తాడికొండ నియోజకవర్గంలో కొన్ని రోడ్లు వేయాల్సి ఉంది. ఆ రోడ్లన్నీ పూర్తి చేసినట్లయితే మరింత ప్రగతి సాధించవచ్చని చాలామంది చెప్తున్నారు. ఈ దిశగా ఎమ్మెల్యే గారు పరిశీలన చేస్తున్నారు. త్వరలో ఈ రోడ్లు కూడా పూర్తి చేస్తారని చెప్తున్నారు.
ఏదైనా మనం చూస్తున్న ఈ మేడికొండూరు మెయిన్ బజార్ రోడ్డు మరింత అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం 2 వరుసల రహదారిది. ఇది 4 లైన్లుగా అభివృద్ధి చేసినట్లయితే ఇక్కడ రైతులకు కానీ ప్రయాణికులకు కానీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్తున్నారు. ఇటు నుంచి పల్నాడు మీదుగా చాలామంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. గతంలో ఇదే రోడ్లో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. ఇలా ప్రమాదాలు నివారించే విధంగా కూడా ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలని ఆలోచనగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ దిశగా దీనికి సంబంధించిన భూ సమీకరణలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఏదైనా భవిష్యత్ కాలంలో అభివృద్ధి చెందే మండలాల్లో ఈ మేడికొండూరు ఒకటిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే బైపాస్ రోడ్డు వస్తుంది కాబట్టి పేరేచర్లకి మేడికొండూరుకి బైపాస్ రోడ్డు రావటం, ఔటర్ రింగ్ రోడ్ లింకు కలవటం వల్ల అమరావతి రాజధానికి కనెక్టివిటీ పెరగడం వల్ల కూడా ఈ మేడికొండూరు ప్రగతి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి. ఎక్కువ ఈ ప్రాంతంలో మనం రైతులను చూడవచ్చు. మిరప, ప్రత్తి పంటలు ఎక్కువగా ఈ ప్రాంతంలో రైతులు పండిస్తూ ఉంటారు. అమరావతి రాజధానికి కనెక్టివిటీగా గుంటూరుకి సమీపంలో ఉండటం వల్ల ఈ మేడికొండూరు మరింత ప్రగతి బాటలో పయనించగలదని ఆలోచిస్తున్నారు చాలామంది ప్రజలు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా చేపడతారని చెప్తున్నారు తాడికొండ మండలం మేడికొండూరు.